ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయగూడెం గ్రామంలో పడిన భారీ వర్షాలకు ఎస్సీ కాలనీలోని ఇండ్లు జలమయమయ్యాయి. జంగారెడ్డిగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిటికెన శ్రీను ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు కొఠారి ప్రసాద్, బలుసు కిరణ్ కుమార్ ఎస్సీ కాలనీలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటర్నింగ్ వాల్ ఎత్తు తక్కువగా ఉండి రిటర్నింగ్ వాల్ మరమ్మతులు చేయకపోవడం వలన వరద నీరు ఇళ్లలోకి వస్తుందని, దానివల్ల ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం గురాయిగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నామండి. నిన్న కురిసిన భారీ వర్షాలకు రిటర్నింగ్ వాల్ కొంత దెబ్బతిని వాటర్ అంతా ఈ గృహాల మీద పట్టడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ విషయాన్ని మన చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తొంగ రోషన్ కుమార్ గారు దృష్టి తీసుకెళ్ళి దీని మరమ్మతులకైతేనేమి, అలాగే 400 మీటర్ల రిటర్నింగ్ వాల్ కొత్తది కట్టాల్సి ఉంది. ఆ రిటర్నింగ్ వాల్ లేకపోవడం వలన ఆ సుహృదంతా వచ్చి ఈ గృహాలు ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ప్రజలందరికీ సేవ చేసే విధంగా చూసి ఈ వరద అంతా ఈ ఇళ్లలోకి రాకుండా ఎమ్మెల్యే గారిని దీనికి పరిశీలించవలసి కోరుతూ వారి దృష్టికి మేము తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించడానికి మన తెలుగుదేశం పార్టీ తరఫున, గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున కృషి చేస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నాం.